హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ బ్లాగ్స్. ఇవాళ మీరు చూస్తున్నది బల్క్ క్యారెట్ హల్వా ప్రిపరేషన్. లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ అయినా చేస్తున్నారు, నేను చేస్తాను హెల్ప్ అని చెప్పి వచ్చి చేస్తా ఉందన్నమాట. ముందుగా పీల్ చేసుకుంటా ఉంది. ఆల్రెడీ మన క్యారెట్ హల్వా మన ఛానల్లో పెట్టేశాము. బట్ ఇక్కడ ఇంతమంది కోసం మనము ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది చూద్దాము. ఆ వదిన కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంతసేపు క్యారెట్ తురిమే ఈ పీలర్ని తీసుకొని వచ్చారు. తర్వాత ఇప్పుడు సున్నా పీల్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇద్దరు కూర్చొని అక్కడ పీల్ చేయాలనేసి కూర్చున్నారు. ఎస్, ఫైనల్లీ క్యారెట్ హల్వాకి ఈయన పాపం ఒక రౌండ్ అలా పక్కకి వెళ్ళారు అనమాట. వదిన కూడా నెక్స్ట్ వచ్చేస్తున్నారు. చూడండి, మధ్య మధ్యలో వీళ్ళు అడుగుతున్నారు ఏదో ఒకటి అనేసి పాపము తిరుగుతూ ఉన్నారు. ఒకరు పీల్ చేస్తున్నారు, ఒకరు చర్మం మొలుస్తుంటే ఒకరు తురిమేస్తున్నారు. అలా ఉండాలండి కోఆర్డినేషన్. మేడం, ఈ విధంగా తురుముతుంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కష్టంగా ఫీల్ అవుతున్నాం. పెద్ద మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు ఈజీ వర్క్ చూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ మా ఛానల్ కోసం మీ టైంని వెచ్చించి చెప్పినందుకు. అబ్బాయి ఎట్టకేలకు క్యారెట్ అంతా తురిమేసామన్నమాట. 3 kgs క్యారెట్, అదొక సాటిస్ఫాక్షన్ తురిమిన వెంటనే చూసుకుంటే. సో తురిమిన క్యారెట్ అంతా ఇలా గిన్నెకి వేసేసి 3 kgs క్యారెట్ కి 2 liters మిల్క్ వేసి బాయిల్ చేశారు. క్యారెట్ హల్వా కంప్లీట్ మిల్క్ లోనే బాయిల్ అవ్వాలి. మనం ఇంట్లో చేసే ప్రాసెస్ వేరు, ఇలా బల్క్ లో అంటే ఫంక్షన్స్ లో చేసే ప్రాసెస్ వేరు. అసలు ఇంత రుచి ఎలా వస్తుంది అని ఎవ్రీ టైం నాకు ఒక క్వశ్చన్ ఉండింది. బట్ ఈసారి నేను చూసాను, మీకు చూపిస్తున్నాను. దీనికి షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కాబట్టి షుగర్ అంతా బాగా పీల్చుకుంటుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇంకా పక్కన ఉంచేసి ఇంకొక బాండ్లీ పెట్టుకొని దాంట్లో కేవలం గీ వేసుకోవాలి. ఇది ఆయిల్ వేయకూడదు అనమాట. గీ వేసుకొని ఇంకా ఈ చిన్నగా అవుతుంది బాండ్లీ అని పెద్ద బాండ్లీకి షిఫ్ట్ చేసుకున్నారు. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, మనకి ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని బాగా అంటే బాగా వేయించుకోవాలి. అంటే దోరగా చిన్న మంటలో నీట్గా స్లోగా అని నల్లగా మాడగొట్టకూడదు. అలా కంటిన్యూస్ గా కలుపుతూ మాత్రమే తీసుకోవాలి. వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ పాటించారనమాట. ఇంకా దీంట్లో కొద్దిగా శనగపిండి వేస్తారు. ఇవన్నీ దీంట్లోకే ఇంకా శనగపిండి వేస్తారు. ఇది యాక్చువల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇంకొకటి కూడా ఉంటది. ఇది వేస్తే ఏం యూజ్ అంటే మనం గీలో బాగా ఫ్రై చేసి వేస్తే మనకి కన్సిస్టెన్సీ బాగా థిక్ అవుతుంది. కోవా ఎక్కువ వేయకూడదు. 3 kgs కి ఇక్కడ వీళ్ళు 750 grams ఆఫ్ కోవా మాత్రమే యూజ్ చేశారు. ఇదంతా ఇంకా దోరగా వేగిన తర్వాత క్యారెట్ హల్వా మిశ్రమంలోకి వేయాలి. ఎట్టి పరిస్థితిలో బాయిల్ చేసిన క్యారెట్ తీసుకొచ్చి ఇందులో కలపకూడదు, అక్కడ మనకి టేస్ట్ చాలా మారిపోతుందంట. ఇవన్నీ వాళ్ళతో మేము టిప్స్ తీసుకొని మీకు చెప్తున్నాము. సో పక్కా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. మేమైతే టేస్ట్ చేసాం, టేస్ట్ కాదు లేపబడేసాం అనమాట. ఇంకా దీన్ని బాగా బాయిల్ చేయాలన్నమాట, బాగా మిక్స్ చేయాలి. మిక్సింగ్ లోనే ఉంటది అనమాట, ఉంటలు ఉండకుండా బాగా ఎంత అంటే ఫుల్ ఉడుకు. అందులోను ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే పొయ్యి. ఆ మంటకి మాత్రమే ఈ రేంజ్ లో చేయగలం, లేకపోతే మనం చేసే పొయ్యిలు మనకు అంత ఈజీగా జరగదనమాట. ఈ బాయిలింగ్ ప్రాసెస్ కానీ లేదా ఈ కంప్లీట్ వంటలు అని చెప్పొచ్చు క్లియర్ గా. ఇంకా ఇక్కడ మనకి ఫైనల్ టచ్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసి ఇంకా బాయిల్ చూసారా ఉడుకు ఎలా వస్తుందని. అలా వచ్చిన దాన్ని ఇంకా ఆఫ్ చేసి స్టవ్ పక్కన ఉంచేస్తారు. ఉడుకుతూనే ఉండాలి. పక్కన ఉంచిన తర్వాత ఇక్కడ నేను నియర్లీ ఒక 5 feet డిస్టెన్స్ లో ఉన్నాను. శాఖం అయితే పూర్తి కొడుతోంది. ఎండాకాలం మరింత ఉండటంతో చుక్కలు చూపించేసింది శాఖం నాకైతే రికార్డ్ చేసేటప్పుడు. ఓకే, సో ఇంకా ఇది అయిపోయింది. దీన్ని తీసుకొని టేస్ట్ చేసి మనం ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ చేసుకొని, ఇక్కడైతే ఈయన చాలా పర్ఫెక్ట్ గా వేశారు. ఇంకా మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా వస్తుందో చూసేద్దాం.
నెక్స్ట్ డే మార్నింగ్ కి అసలు ఈ కన్సిస్టెన్సీ ఉండేదానికి చాలా మారిపోయింది. చూసారా ఎంత థిక్గా అయిందో. మేము ఇంకా వడ్డం చేసుకోవడానికి బకెట్స్ లో షిఫ్ట్ చేసుకుంటున్నాం. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు, లేకపోతే ఇలా ట్రై చేసి ఉంటే, ఎక్కడైనా వెడ్డింగ్స్ లో టేస్ట్ చేసి ఉంటే.